నమస్తే. గ్రూప్ 1 పోస్టులను అమ్ముకురు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చేస్తా ఉండు అశోక్ సార్, ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. మీరు గ్రూప్ 1 పోస్టులను అమ్ముకురు అని ఒక స్టేట్మెంట్ చేస్తారు. గతంలోనే మీ మీద చాలా కేసులు పెట్టారు, ఇప్పుడు మళ్ళీ ఆ స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ కేసులు పెట్టరా? అవును, అంటే వాస్తవంగా మొట్టమొదటిసారిగా ఉద్యోగాలలో ఒక్కొక్క కనీసం 100 నుంచి 150 పైన పోస్టులు అమ్మారు. ఒక్కొక్క పోస్ట్ నుంచి 3 నుంచి 5 కోట్ల రూపాయలకు అమ్మారని మొట్టమొదటిసారిగా మార్చి 11వ తారీఖు నాడు ఆరోపణలు చేసిన అశోక్ సారు ఇవాళ నా ఆరోపణలని ఇవాళ మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు, అలాగే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ 5 కోట్లు అంటారు, మీరు 3 కోట్లు అంటే 5 కోట్లు అంటున్నాడు. వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఇంక్లూడింగ్ ఉన్న రాజగోపాల్ రెడ్డి కానీ వాళ్ళు అమ్ముకోవడం జరిగిందని చెప్పి 100% వాస్తవము. ఇక్కడ 2 రకాల తప్పిదాలు జరిగినాయి. ఒకటి, క్రీమ్ పోస్టులన్నీ కూడా ముఖ్యమంత్రి స్థాయిలో, మంత్రుల స్థాయిలో వాళ్ళ ఆమ్యామాలకు ఇచ్చుకోవడమే కాకుండా ఉద్యోగాలు అమ్మడం జరిగింది. రెండోది, పేపర్ వాల్యుయేషన్ తప్పిదాలు జరిగినాయి. ఈ రెండింటి కారణంగా 563 ఉద్యోగాలలో దాదాపుగా నిజమైన అభ్యర్థులు 50-60 మంది కంటే ఎక్కువ లేరు. కాబట్టి ఈ గ్రూప్ 1 అనేది ఫిలిమ్స్ నుంచి మళ్ళీ మెయిన్స్ వరకు నిర్వహిస్తేనే అసలైన గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అసలు మేము ఆరోపణలు చేసిన దానికంటే 400 రెట్లు హైకోర్టు జడ్జి గారే అడుగడుగున అక్రమాలు జరిగినాయని చెప్పడం జరిగింది. అంటే ఒకే సెంటర్లో 74 మంది సెలెక్ట్ కావడం, కొన్ని సెంటర్లలో అసలు మొత్తమే అభ్యర్థులే లేకపోవడం, ఫిలిమ్స్కి ఒక హాల్ టికెట్, మెయిన్స్కి ఒక హాల్ టికెట్, జీవో నెంబర్ 29, పేపర్ వాల్యుయేషన్లో గందరగోళాలు, అర్హులైన వ్యక్తులు యూనివర్సిటీ ప్రొఫెసర్లతో దిద్దాల్సినటువంటి పేపర్లని డిగ్రీ కాలేజ్ లెక్చరర్లతో పేపర్లు దిద్దించడం, తెలుగు మీడియం వాళ్ళు 40% మంది మెయిన్స్ రాసిన వాళ్ళ యొక్క సెలెక్టెడ్ లిస్టుల్లో 9.95% ఉండడం, 60% సెలెక్ట్ అయిన ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 90% ఉండడం. అంటే వాస్తవంగా 31,000 మంది కనుక ఎగ్జామ్ కనుక అటెండ్ అయ్యి ఉంటే తెలుగు మీడియం యొక్క అభ్యర్థుల యొక్క శాతము 60%, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అభ్యర్థులు 40% మంది మెయిన్స్ రాసే వాళ్ళు అయినా కూడా ఉద్యోగాలు ఇంగ్లీష్ మీడియం రావడానికి అనుగుణంగా పేపర్ వాల్యుయేషన్ జరిగింది. దాని గల కారణం, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి జేఎల్ గా సెలెక్ట్ అయ్యి డిఎల్ గా ప్రమోషన్ పొందిన వాళ్ళు పేపర్లు కరెక్షన్ చేసిన కారణంగా తప్పిదం జరిగింది. ఎన్విరాన్మెంట్ పేపర్ ఎన్విరాన్మెంట్ సంబంధించిన లెక్చర్లు దిద్దకుండా ఎకానమీ బేస్ లో ఉన్న వాళ్ళు దిద్దిన సందర్భాలు మనకు కనబడతాయి. అంటే అడుగడుగున పేపర్ వాల్యుయేషన్ లో ఫిలిమ్స్ దశలో 14 క్వశ్చన్లు తప్పు వచ్చినా, కోట్లల్లో 14 కేసులు నడుస్తున్నా బలవంతంగా పోలీసులను పెట్టి ఎగ్జామ్ రాసిన ఒక పరిస్థితి. దాని ఫలితమే ఇవాళ నిఖార్సైన అభ్యర్థులు అనే వాళ్ళ సెలక్షన్ లేకుండా వేరు అభ్యర్థులు సెలెక్ట్ అయిన కారణంగా ఇవాళ కోర్టు మొట్టికాయల ద్వారా ఈ వ్యవస్థ అనేది అయిన అంశం అర్థం చేసుకోవచ్చు. మరొక అంశం ఏంటంటే, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు అధికారికంగా ఇవ్వలే. వేసినటువంటి ఫార్మా నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆ నేపథ్యంలోనే రేపు గ్రూప్ 1లో అక్రమాలు మరియు దానితో పాటుగా 2 లక్షల ఉద్యోగాలలో కనీసం 50,000 ఉద్యోగాలన్న తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేయాలన్న ఉద్దేశంతో రేపు సెప్టెంబర్ 15 నుంచి నేను ఆమరణ నిరాహార దీక్ష చేయబోతా ఉన్నాను. ఈసారి దీక్ష అనేది మీరు అధికారికంగా నోటిఫికేషన్లు ఇచ్చే వరకు నా యొక్క దీక్ష కొనసాగుతుంది. అరెస్టు చేస్తే జైల్లో చేస్తా, హాస్పిటల్ తరపిస్తా హాస్పిటల్లో చేస్తా, ఇంట్లో బంధిస్తే ఇంట్లో చేస్తా. మొత్తంగా ఆమరణ నిరాహార దీక్ష, ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే వరకు అశోక్ సార్ యొక్క దీక్ష ఆగదు. దీనికి విద్యార్థులంతా సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే నల్గొండ లైబ్రరీలో విద్యార్థులు ధర్నా చేశారు, సిద్దిపేట లైబ్రరీలో విద్యార్థులు ధర్నా చేశారు, ఖమ్మం లైబ్రరీలో విద్యార్థులు ధర్నా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని గ్రహించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన యుద్ధం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. విద్యార్థులంతా కథన రంగాన్ని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము రేపు 15లోగా మీరు కనుక నోటిఫికేషన్ సంబంధించినటువంటి అధికారిక సమాచారం ఇస్తే నా దీక్షను విరమిస్తాను, లేదంటే నోటిఫికేషన్ వచ్చే వరకు నా దీక్ష అనేది కొనసాగుతుంది. 2 లక్షల ఉద్యోగాలు ఫేజ్ 1 అని, ఫేజ్ 2 అని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేశారు. ఫేజ్ 1 పోయింది, ఫేజ్ 2 పోయింది, సంవత్సరం దాటిపోయింది, 20 నెలలు దాటింది. ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా, నోటిఫికేషన్ ఇవ్వకుండా, అధికారికంగా ఇవ్వని ఉద్యోగాలని పత్రాలు మాత్రమే ఇచ్చి వాళ్ళు ఏదో పాట పాడినట్టు, చిట్టి పాట పాడినట్టుగా 60,000 60,000 60,000 60,000 అని ఇప్పటికీ 100 సార్లు పాట పాడారు. నిన్న విఆర్ఓ, పాత విఆర్ఓలకే జీవో పేరుతో
కొత్త పత్రాలు ఇచ్చారు. ఆ కొత్త పత్రాలు కూడా 5,000 కలిపి ఈసారి పాటను పెంచుతాడు రేవంత్ రెడ్డి. 65,000 అని చెప్పేసి పాట పాడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆయన పాట పెరుగుతుంది కానీ నోటిఫికేషన్లు రావడం లేదు. కాబట్టి ఆ నోటిఫికేషన్ల సాధన కోసం తెలంగాణ యువత మొత్తం కూడా సన్నద్ధమవుతుంది. నిరుద్యోగులతో కలిసి నా యొక్క ఆమరణ నిరాహార దీక్ష రేపు 15వ తారీఖు నాడు సోమవారం రోజు ప్రారంభమవుతుంది. కాబట్టి విద్యార్థులంతా దానికి సన్నద్ధంగా ఉండాలని స్పష్టంగా పిలుపునిస్తా ఉన్నారు. దీక్ష గురించి వచ్చింటే మీరు చాలా సార్లు చేశారు దీక్ష. సో ఆ సందర్భంలో కూడా మీ హెల్త్ కూడా చాలా ఖరాబ్ అయింది. సో ఇప్పుడు మీరు ఈ దీక్షకు దిగితే ఇలా వాళ్ళు ఇట్లా మొండిగా ఉన్నారు ప్రభుత్వం, వాళ్ళు ఇచ్చే స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో లేదు. ఇప్పుడు మీరు పోతే ఎలా ఉండబోతోంది? ఈసారి ఎంతవరకు మీరు దీక్ష చేయబోతా ఉన్నారు? ఈసారి అశోక్ సారా ప్రభుత్వమా తేల్చుకోవాలని సిద్ధమైన ఆ దీక్ష నెల రోజులైనా కొనసాగించవచ్చు. నోటిఫికేషన్లు వచ్చే వరకు దీక్ష అనేది కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను సమాయత్తం అవుతున్నారు. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక్క ముట్టడితోనే ప్రభుత్వం మారింది. ఈసారి కనుక నిరుద్యోగులు కనుక రోడ్లపైకి వస్తే ఈ ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వానికి ఏదైతే గతి పట్టిందో ఈ ప్రభుత్వానికి అదే గతి పడుతుంది. అంటే తక్షణమే మీరిస్తున్న హామీలు అమలు చేయమని చెప్తున్నాం. 2 లక్షల ఉద్యోగాలు తక్షణం 50,000 ఉద్యోగాలన్నీ అమలు చేయమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ లక్ష్య సాధన చేసే వరకు నా యొక్క ఆమరణ నిరాహార దీక్షని కొనసాగుతుంది. అంటే విద్యార్థులను రెచ్చగొట్టినట్టు కాదా ఒకళ్ళు దీక్ష చేయడం? రెచ్చగొట్టినట్టు అవుతుంది. హక్కుల సాధన కోసం దీక్ష చేస్తున్నాం. రెచ్చగొట్టడం అవుతుంది అంటే వాళ్ళు విద్యార్థులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చారు కదా. అంటే ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా చూపెట్టడం ఒకవైపు అయితే, ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మరి ఏ ప్రకారం అంటే మీరు ఇయర్ క్యాలెండర్ ఏ విధంగా ఇచ్చారు, మేనిఫెస్టో ఎట్లా ప్రకటన చేశారు, 2 సార్లు అసెంబ్లీ ఏ విధంగా ప్రకటన చేశారు, అయినా ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరు? ఆ ఉద్యోగాల సాధన రెచ్చగొట్టడం కాదు, ఉద్యోగాల సాధన వెనక తగ్గేదే లేదు. ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు కంపల్సరీ ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. మీరు దీక్ష చేస్తా ఉంటారు, వీళ్ళు రాత్రి తీసుకుని పోలీస్ స్టేషన్ లో పెడతారు, కనిపించకుండా అశోక్ సార్ని ఎత్తుకోపోతారు. ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడితే పోలీస్ స్టేషన్ లో దీక్ష చేస్తా, జైలు తీసుకపోతే జైల్లో దీక్ష చేస్తా, ఇంట్లో నిర్బంధిస్తే ఇంట్లోనే దీక్ష చేస్తా, ఆసుపత్రులు ఇస్తే ఆసుపత్రి దీక్ష చేస్తా. దీక్ష మాత్రం కొనసాగడం మాత్రం గ్యారంటీ. సో మెయిన్ గా సార్ ఇప్పుడు టీజీపీఎస్సీ ఒక ఆలోచన పడ్డది, గ్రూప్ 1 సంబంధించి కోర్టు రివాల్యుయేషన్ ఆర్డర్ ఇచ్చింది. సో దానిపైన ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 ముందుకు పోవాలా? ఇప్పుడు గ్రూప్ 1 లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇవి కూడా రాసి ఉంటారు, గ్రూప్ 2 గ్రూప్ 3 రాసి ఉంటారు. ఒకవేళ వీళ్ళు ఇక్కడికి ఇవి పోస్టులు ఫిల్ చేస్తే ఇక్కడ మళ్ళీ బ్లాక్ పోస్ట్ లెక్క మిగిలిపోతాయి అని చెప్పేసి టీజీపీఎస్సీ ఆలోచిస్తుంది. మీరు దీనిపైన ఏమంటారు? ఇప్పటిదాకా గ్రూప్ 1 ఇచ్చిన తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 3 ఇచ్చిన, గ్రూప్ 2 ఇచ్చిన తర్వాత గ్రూప్ 3. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక గురుకుల విషయంలో తప్పిదం చేసింది. డిఎల్ తర్వాత జేఎల్ తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ ఇవ్వాల్సిన అవసరం ఉండే, అలా ఇవ్వని కారణంగా 2,500 ఉద్యోగాలు మిగిలిపోయాయి. గ్రూప్ 1 గ్రూప్ 2 3 వరుస క్రమంలో ఇవ్వాలని అశోక్ సార్ డిమాండ్ చేసిన కారణంగానే గ్రూప్ 2 నియామక ప్రక్రియ అయిపోయినాకనే గ్రూప్ 3 మొదలు పెడతామని చెప్పేసి టీఎస్పీసీ ముందుకు వచ్చింది. దానికి వాళ్ళ కృతజ్ఞతలు. అయితే వాళ్ళ గ్రూప్ 1 అనేది కోర్టులో కొట్లాడుతుంది. ఈ కోర్టులో కొట్లాట ఇప్పుడు అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే హైకోర్టు 8 నెలల టైం ఇచ్చింది. మీరు రీవాల్యుయేషన్ చేస్తారా? ఒకవేళ రీవాల్యుయేషన్ కనుక సాధ్యం కాకపోతే రీ ఎగ్జామ్ పెడతారన్నటువంటి నేపథ్యంలో దాని అంశానికి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మీరు ప్రస్తుతానికి గ్రూప్ 1 అనేది చాలా కాలం పాటు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అదొక 1 year పెట్టే ప్రాసెస్ జరిగింది. కాబట్టి తక్షణమే గ్రూప్ 2 గ్రూప్ 3 నియామకాల ప్రక్రియని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నా. గ్రూప్ 1 తో లింక్ పెట్టకండి. లింక్ పెడితే అయ్యేది కాదు. దానికోసం ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళని ఆపడం న్యాయబద్ధం కాదు. తక్షణమే గ్రూప్ 2 3 అనే పోస్టులని ఇవ్వాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా గ్రూప్ 1 విషయంలో మీరు డివిజన్ బెంచ్ పోకుండా, ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి ఒక కోర్టు కేసు పైన 222 పేజీల నివేదిక అంటే చాలా పెద్ద నివేదిక, అద్భుతమైనటువంటి ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పును పక్కన పెట్టి డివిజన్ బెంచ్ పోయినా మళ్ళీ మేము మొట్టికాయలు పడడం ఖాయము. డివిజన్ బెంచ్ సుప్రీంకోర్టు పోయినా కూడా సుప్రీంకోర్టు ఇదే చెప్తుంది. బట్ టైం వేస్ట్ చేయకుండా తక్షణమే ఫిలిమ్స్ దశ నుంచి మెయిన్స్ వరకు మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలని జియో నెంబర్ 29 పక్కన పెట్టేసి జియో 55 పెడతారా, ఏది పెడతారో కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరగకుండా తక్షణమే ఫిలిమ్స్ అండ్ మెయిన్స్, అదేవిధంగా పేపర్ వాల్యుయేషన్లు యూనివర్సిటీ ప్రొఫెసర్లు దిద్దించి న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. డివిజన్ బెంచ్ పోతే మీకు చెంప దెబ్బలు పడడం ఖాయము. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే ఇజ్జత్ మొత్తం పోయింది. ఇంకా ఇజ్జత్ తీసుకునే ఒక ప్రయత్నం చేయకండి. నేను డిమాండ్ చేస్తే నా పైన ₹1 కోటి పరువు నష్టం దావా కేసేశారు. ఇవాళ అదే
నిజమని, నేను చేసిన ఏవైతే ఆరోపణలో అదే నిజమని వాళ్ళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు మీ పైన నేను ₹1 కోటి పరుణాశ దావా టీఎస్పీ చైర్మన్ వేయడానికి సిద్ధమవుతా ఉన్నాను. కాబట్టి తక్షణమే డివిజన్ ఉంచిపోయే కార్యక్రమాన్ని ఉపసంహరించుకొని మళ్ళీ ప్రాసెస్ ని మొదలు పెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అంటే టీజీపీఎస్సీకి ఒక ఆలోచన ఎందుకు వస్తలేదు? విద్యార్థులు నిరుద్యోగులతో పిలిచి మాట్లాడడం, ఇన్స్టిట్యూట్ వాళ్ళతో పిలిచి మాట్లాడడం, చర్చ జరపడం, అరే మీ సమస్యలు ఏమున్నాయి మేము వింటాం, విన్న తర్వాత దానికి పరిష్కారం ఆ సింపుల్ ఆ ప్రయత్నం ఎందుకు చేస్తలేరంటారు? ముఖ్యమంత్రికి పరిపాలన రాదు, ఆయన చదువుకున్న ముఖ్యమంత్రి కాదు, ఆయన చదివింది ఇంటర్మీడియట్ వరకే చదివిండు, పరిపాలన పైన అవగాహన లేదు. ఆయన కింద పనిచేసే వాళ్ళు కూడా మరి ఏం ఆలోచిస్తారో తెలవడం లేదు, బింకానికి పోతున్నారు. టీఎస్పీసీ కూడా సరైన రీతిలో స్పందించడం లేదు, స్టాఫే లేదు, ఫస్ట్ స్టాఫే లేదు. కనీసం మీరు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పోస్టులు నింపుకోలేని మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉద్యోగాలు నింపుతారు? కానీ ముందుగా మీరు టీఎస్పీసీలో స్టాఫ్ నింపుకొని న్యాయబద్ధంగా టీఎస్పీసీ అనేక అగౌరవంగా కల్పించే విధంగా మీ యొక్క టీఎస్పీసీని పక్కన పెట్టి రాజ్యాంగబద్ధ సంస్థ, రాజ్యాంగ బద్ధేతర సంస్థగా మార్చి ఉద్యోగాలు అమ్ముకునే ప్రక్రియలు కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి ఆ రాజ్యాంగబద్ధ సంస్థ పైన అపనమ్మకం ఏర్పడింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రేపు గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రైట్, ఇది నేను వెనుకకు తగ్గేదే లేదు, దీక్ష మాత్రం చేస్తా. వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు, లేకపోతే స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు అని క్లియర్ గా చెప్తా ఉండు. ఇప్పుడైతే చాలాసార్లు దీక్ష చేసేసారు, కానీ అక్కడ ఏదో సందర్భంలో బయటకి ఈసారి మాత్రం నేను వెనుకకు తగ్గా అని చెప్పేసి అయితే క్లియర్ గా చెప్తా ఉండు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.